తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఘట్టం సమీపించబోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలకు అధికారులు ఇటు రాజకీయ నాయకులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 67 మున్సిపల్ వార్డులు ఉండగా 1,20,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీలు బరిలో ఉన్న ఇండిపెండెంట్ల సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని పథకాలను రూపొందించింది. మరోవైపు బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే సిరిసిల్ల జిల్లాలో బీజేపీ మాత్రం 3వ స్థానానికి పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అయితే 13వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో గెలుపు పట్ల ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు తమ స్వంత మేనిఫెస్టో ముందుకెళ్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు మా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు మా ప్రభుత్వం తరఫున ఎవరికి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తాను. నేను ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నాకు సొంతగా ఇట్లా నిలబడి కౌన్సిలర్గా గెలవాలనే హోప్తోని జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన పట్టణంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పైన జెండా ఎగరబోతుంది. ప్రతి వార్డులలో కూడా మున్సిపల్ జెండానే ఎగరబోతుంది. మరియు 37 వార్డులో సామల రోజా అనే వ్యక్తి జెండా కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. అధిక మెజారిటీతో ప్రజలు ఇది మరి గుర్తుంచుకుని స్థానం మున్సిపల్ జెండానే స్వాధీనం చేసుకోబోతుంది. మరియు ఇదివరకు గతంలో 12 సంవత్సరాల నుంచి రామన్న దాదాపుగా 1000 కోట్ల పైచీలకు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మన బోర్స్ కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు ఎవరిక్కడ ఆకలి చావులతో చనిపోతే ఎవరు కూడా 1 రూపాయి కూడా దిక్కుముక్కు చూడకుండా ఉన్న టైంలో కేసీఆర్ గారు దాదాపుగా 50 లక్షల రూపాయలు పద్మశాలి కులానికి ఇచ్చి పద్మశాలి నేతలను ఆదుకున్నాడు. ఇలాంటి ఔదార్యము ఏ పార్టీ అయినా చేసిందా? సమయానికి వాళ్ళ ఆలోచనల కోసం, వాళ్ళ అవకాశాల కోసం, ఓన్లీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అప్పటి మట్టుకు వచ్చి నాకు ఓటే అని నానా కబుర్లు చెప్పి బురద తల్లి వేరేటోళ్ళ మీద వాళ్ళ స్వలాభం కోసం ఓట్లు వేయించుకుని ఆలోచన తప్పించి ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళా ఎవరి ముఖం కూడా చూడరు. ప్రజలు అట్టిగా అనవసరంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఆలోచన చేయకుండా మోసపోకుర్రి. ఖచ్చితంగా అన్ని వార్డులలో ఏ వార్డులో అయినా పర్లేదు, మన రామన్న నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 39 వార్డులలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా తప్పకుండా గెలిపేయాలని కోరుచు. మరియు